నమస్కారం, శిల్పా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దకొట్టాల గ్రామంలో ఘనంగా పరిశుద్ధ జేసునామ దేవాలయ శతాబ్ది ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. నంద్యాలలో ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష. నంద్యాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఆచార్య ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు. నంద్యాల జిల్లాలో క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో వెలిసిన పరిశుద్ధ జేసునామ దేవాలయ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ చర్చి నిర్మించి 100 ఏళ్లు పూర్తి కావడంతో గ్రామస్తులు, క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు మరియు వేడుకలను నిర్వహించారు. ఈ చారిత్రాత్మక వేడుకలకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దేవాలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం గ్రామ ప్రజలకు ఎంతో ఆత్మీయమైనదని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చర్చి పెద్దలను, గ్రామ ప్రజలను కలిసిన ఆయన శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా రవిరెడ్డి వెంట వైసీపీ నేతలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లతో సమావేశమై వారికి కట్టుదిట్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రౌడీ షీటర్లను 3 కేటగిరీలుగా విభజించామని, ముఖ్యంగా ఏ కేటగిరీలో ఉన్న వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా వారిపై కఠినమైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నేరాలకు సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా సిఐ సూచించారు. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ సీటర్లు మరియు సస్పెక్ట్ సీటర్లకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఏ సమస్య ఉన్నా సరే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి, ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ లో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రౌడీ షీటర్లలో 3 కేటగిరీలు చేయడం జరిగింది. వాళ్ళలో ఏ టైప్ కేటగిరీలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరి మీద నిరంతరం నిఘా ఉంటుంది. వీళ్ళు ఏదైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి చట్ట ప్రకారం మనకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కౌన్సిలింగ్ లో రౌడీ షీటర్లకి సస్పెన్షన్ తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ యూజీ పరీక్ష 2026 ఈరోజు విజయవంతంగా ముగిసింది. నంద్యాల జిల్లా కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పరీక్షా ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటల 20 నిమిషముల వరకు కొనసాగింది. నంద్యాల పట్టణంలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి కీలక వైద్య కోర్సుల్లో సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పేపర్ సరళిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరీక్షలు సజావుగా సాగేలా చూడడంతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నంద్యాల టౌన్లో 5 సెంటర్లో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. 5 సెంటర్లకి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరలో ఉన్న జిరాక్స్ మిషన్లు కానీ అన్నీ కూడా క్లోజ్ చేసి మరొక చెక్ చేసి లోనకి పంపడం జరుగుతుంది. 11:30 నుంచి 1:30 వరకు ఎలవ్ చేస్తున్నారు. 1:30 తర్వాత ఎవరిని ఎలవ్ చేయరు. ఎవరైనా కూడా 1:30 లోపల రావాల్సి ఉంటుంది. ఏదైనా కూడా పోలీసు సహకరించి తల్లిదండ్రులు ఎవరైనా కూడా బయట దూరంగా ఉండాల్సిందే కోరుతున్నాను. ఇక్కడ ఎలాంటి చిన్న విషయాలు కూడా జరగడానికి వీల్లేదు. సఫిషియెంట్గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎగ్జామ్ నిర్వహించడానికి మేనేజ్మెంట్తో నంద్యాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఆచార్య ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 15 రోజులుగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వారు తెలియజేశారు. అంటే అక్కడ ఏం నేర్చుకుంటున్నట్టు సబ్ట్రాక్షన్ నేర్చుకుంటున్నట్టు. ఈ ఒక్క టేబుల్ ఉంది అంటే వాళ్ళకి ఏమేమి వస్తాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. అలాగే 1 to 200 వేయడం వల్ల ఆ నెంబర్స్ వస్తాయి.
అలాగే 20 టేబుల్స్ వస్తాయి. అంటే ఒక్క ఈ వర్గకి మనకి చాలామంది మాతాజీలు ఇక్కడికి ట్రైనింగ్కి వచ్చారు. వీరందరూ కూడా నెక్స్ట్ మన సరస్వతీ పీఠానికి సంబంధించిన మాతాజీలు. వారు నేను ఇక్కడ వీళ్ళకి ఈజీగా పిల్లలు ఎలా చదువుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఫ్యూచర్లో వీళ్ళకి మంచి స్థాయిలో పిల్లల్ని ఎలా తీసుకోవాలి అనే దానికి LTM మామూలుగా అయితే TLM అని కూడా అంటారు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని, వీటిని వీళ్లకు నేర్పించడం జరుగుతోంది. పిల్లలకి బేసిక్ స్థాయి నుంచి వాళ్లకు హయ్యర్ వరకు అన్నీ నేర్పించటానికి విధానాన్ని ఈజీగా అందరికీ ప్రాక్టీస్ చేయించి వాటిని పిల్లలకి నేర్పించి వాళ్ళను అభివృద్ధి పరచడానికి మార్గంగా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది. ఇందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ స్థాయి నుంచి 10th వరకు అన్ని రకాల విషయాలను వీళ్ళకి ఇక్కడ నేర్పించడం జరుగుతోంది. ఇక్కడున్న మాతాజీలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన మాతాజీలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అనంతపూర్ సమితి కేంద్రంగా ఇక్కడ ఈ వర్గ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన శిశు మందిర్స్ ఏవైతే సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన మాతాజీలు వీరికి ఇక్కడ వర్గ ఏర్పాటు చేయడం జరిగింది. 17 రోజుల ఈ వర్గకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ వర్గ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరికి టీచింగ్ స్కిల్స్ నేర్పించడం, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన నిష్ణాతులను పిలిపించి వారి ద్వారా ఈ వర్గ ద్వారా వీళ్ళని నైపుణ్యులుగా మార్చి వారిని ప్రాక్టీస్ చేయించడం జరుగుతోంది. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రాంగణం నేడు మధుర స్మృతులకు వేదికైంది. 1998, 2001 బ్యాచ్కు చెందిన బీకామ్ జనరల్ పూర్వ విద్యార్థులు తమ స్నేహ బంధానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం ఇదే క్యాంపస్లో చిగురించిన స్నేహం నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలతో మళ్లీ చిగురించింది. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 1998, 2001 బ్యాచ్ బీకామ్ జనరల్ పూర్వ విద్యార్థులు ఒక చోట చేరారు. ఈ వేడుకలకు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాల రోజుల్లోని తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువుల పాఠాలు, స్నేహితులతో పంచుకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన తామంతా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గురువులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మా యొక్క సిలోజుబి వాళ్ళ ద్వారా మదర్ సార్ రెడీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వారి ఎవరు కోరుకునే పేర్లు చాలా సంవత్సరాల తర్వాత చూడము పేరు ఈరోజు మే 3వ తేదీన మా డిగ్రీ 1998, 2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చాలా శుభప్రదంగా జరిగింది. విచ్చేసినటువంటి చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో వారి లెక్చరర్స్ అసోసియేషన్స్ అందరూ వచ్చి మా స్నేహితుల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విని వాళ్ళ ఆనందం మరియు వాళ్ళ కాలేజ్లో ఉన్నటువంటి ఎవరెవరు ఎన్నెన్ని గ్రేడ్స్కి వెళ్ళిపోయినది అది విని మాకు కూడా చాలా ఆనందంతో ఈ కార్యక్రమం జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది అందరూ ఇచ్చేసినందుకు. ఇది ఇంతటితో ఆగిపోకూడదు. మరలా మనం తరచు కలుసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
రామకృష్ణ డిగ్రీ కాలేజ్ 1998-2001 బ్యాచ్. సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ అవుతుందని మేము సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాము. ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులందరినీ ఒకచోట సమాహం చేసి మేము ఈ కార్యక్రమంలో జయప్రదంగా చేసినాము. దానికోసం సహకరించిన చైర్మన్ గారు, మరి మా లెక్చరర్స్ గారు, మా స్టూడెంట్స్ అందరూ సహకరించినందుకు ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరిగిందని మేము అనుకుంటున్నాము. మేము 1998-2000 బ్యాచ్, డిగ్రీ జనరల్, తెలుగు మీడియం అయినా మేము ఇన్ని రంగాల్లో సక్సెస్ సాధించాము. అందరికీ మంచి మంచి జాబులు వచ్చినాయి. మా ఫ్యామిలీని కూడా మంచిగా చదివించుకుంటాం, వాళ్ళని కూడా మంచి పొజిషన్లో ఉంచాము. దీనికి అంతటికి కారణం మేము డిగ్రీలో రామకృష్ణ డిగ్రీ కాలేజీలో చదువుకోవటం వలన, ఆ సార్ వల్ల ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఇదంతా సాధించాము. తర్వాత మేమందరం కలిసి ఎవరెవరు ఏం సాధించామో చెప్పుకోవడం కూడా ఆనందంగా ఉంది. లెక్చరర్స్ కూడా మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 56 సెంటర్లో వివిధ క్రీడా అంశాలపై వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో డిఎస్డిఓ రాజు ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పిడి విశ్వనాథ్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ క్రీడాకారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అది దయచేసి తాగద్దండి ప్లేట్స్, ఎందుకంటే మీ ఎనర్జీని చంపేస్తుంది, మీ ఎనర్జీని డెవలప్ చేయదు, మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గించేస్తుంది. ఓకేనా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్ తినండి బాగా. ఎండకు స్పోర్ట్స్ మెన్ చూడండి, స్పోర్ట్స్ మెన్ అంటే ఎట్లా సార్, మార్నింగ్ 5:45 చేయడంలో, ఈవినింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 8:30 7:30 నుండి అంతే. మిగతా చేసిన ప్లేట్స్ ఇంటికి వెళ్ళిపోవాలా, ఫ్రెష్ స్నానం చేసుకోవాలా, స్పోర్ట్స్ మెన్ అంటే డిఫరెంట్ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలి. ఎందుకంటే మేము ఈరోజు ఉన్నామంటే మా కోచ్లు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, అలాగే कैसे चेक करते पता नहीं నెక్స్ట్
ఓకేసి స్టెప్ వేసి నిలబెట్టవా జాబ్ చేసి మన నంద్యాల జిల్లా నందు సమ్మర్ కోచింగ్ క్యాంపు స్టాఫ్ స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నారు. దీనికి కానీ డిఎస్డిఓ రాజు సార్ గారు, విశ్వనాథ్ పిఈటి సార్ గారు మా పోలీస్ శాఖ తరఫున నన్ను ఇన్వైట్ చేసినందుకు నా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాను. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ శరణ్ సార్ గారు స్పోర్ట్స్ మెన్లకు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్ జరిగితే ఖచ్చితంగా అటెండ్ కానీ ప్రతి ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ అటెండ్ అయ్యి ప్లేయర్స్కు ఎంకరేజ్ చేయండి. అలాగే ముఖ్యంగా కోచెస్కు పీఈటీస్కు మన పోలీస్ శాఖ తరఫున ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎంకరేజ్మెంట్గా ఉండండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దండి. వాళ్ళు ఎప్పుడైనా కానీ కోచెస్ కానీ పీఈటీస్ కానీ ప్లేయర్స్ కానీ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. రెస్పెక్ట్గా మాట్లాడి ఫ్రెండ్లీగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకు సౌకర్యాలు ఆపర్చునిటీస్ సపోర్ట్ చేయమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ శరణ్ సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కోచెస్ మా కైండ్ రిక్వెస్ట్ ఏమంటే వీరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఏమైనా ఉంటే కూడా మీరు దయచేసి ఏ స్టేషన్ పోయినా కూడా మా పోలీస్ శాఖ నా మాదిరి మీకు సపోర్ట్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారు, అలాగే రియాక్ట్ అవుతారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్ర నలుమూలన ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో వేసవి శిక్షణ శిబిరాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలు మన నంద్యాల జిల్లాలో మొత్తం 56 సెంటర్లలో క్యాంపులు ఇవ్వడం జరిగింది. ఈ 56 సెంటర్లలో కనీసం ఒక 30 నుంచి 50 మంది పిల్లలను గ్యాదర్ చేసి పిల్లలకు వాళ్ళ మంచి బేసిక్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించే వాళ్లకు ప్రతి ఒక్క క్యాంప్ ఇన్ఛార్జ్ కి 10,000 రూపాయల మెటీరియల్, అదేవిధంగా ఫ్లెక్సీ, ఈసారి అదనంగా డైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. డైట్ సంబంధించి చిక్కీలు కూడా మనకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ నుంచి పంపించడం జరిగింది. అవి ఇప్పుడు పిల్లలకు పంపిణీ చేస్తాము. ఆ విధంగా మంచిగా పిల్లలు అభివృద్ధి చెందాలి, పిల్లలు మంచిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఈ క్రీడా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న రీసెంట్ గా పోయిన నెల తిరుపతి గొల్లవాణి గుంటలో ఒక క్రికెట్ స్టేడియం ని నారా లోకేష్ గారి చేత ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్ లో 3 ముఖ్యమైన పట్టణాలలో క్రీడా అకాడమీలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులకు ఇది మంచి సదావకాశంగా తీసుకొని మంచిగా వాళ్ళు ఉత్తమ శిక్షకులచే శిక్షణ ఇప్పించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దకొట్టాల గ్రామంలో ఘనంగా పరిశుద్ధ జేసునామ దేవాలయ శతాబ్ది ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. నంద్యాలలో ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష. నంద్యాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఆచార్య ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు. నంద్యాల జిల్లాలో క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.